నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడంపై కల్వకుంట్ల కవిత హర్షం. ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రక్రియ సాఫీగా సాగాలని ఆకాంక్ష. తిరుమలలో బోనుకు చిక్కిన మరో చిరుత. తిరుపతిలోని జూ పార్కుకు తరలించిన అధికారులు. గతంలో నంది అవార్డుల ఎంపికలో చాలా అవకతవకలు జరిగాయన్న పోసాని. ఈసారి కులాలు మతాలు అని తేడా లేకుండా అందరూ జడ్జిలను నియమించినట్లు వెల్లడి. విజయనగరం జిల్లా రాజం వాసవి నగర్లో భారీ చోరీ. 20 తులాల బంగారం, 2 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టబోవడం దేశంలోని ప్రతి ఒక్క మహిళ సాధించిన అద్భుత విజయమన్నారు. లోక్సభలో అధికార బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నందున ఈ బిల్లు ఎలాంటి ఆమోదం, ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగాలని ఆకాంక్షించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నందున ఇది మన దేశంలోని ప్రతి ఒక్క మహిళ సాధించిన ముఖ్యమైన విజయమని అన్నారు. ఈ సందర్భంగా దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. లోక్సభలో అధికార పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నందున ఈ బిల్లు ఆమోదం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. अमेंडमेंट इज अ वेरी इंपॉर्टेंट बिल. अभी अंदर जी सुनिए थोड़ा. आर्टिकल 239AA हम इसमें इंसर्ट कर रहे हैं, जिसके माध्यम से 33% महिलाओं को रिजर्वेशन मिलेगा. किसमें? नेशनल कैपिटल टेरिटरी ऑफ दिल्ली. उसके बाद हम आर्टिकल 330A में अमेंडमेंट कर रहे हैं, जिसके माध्यम से लोकसभा में रिजर्वेशन ऑफ सीट्स फॉर शेड्यूल कास्ट एंड शेड्यूल ट्राइब जो प्रावधान पहले से है, उसी में हम 33% महिलाओं के आरक्षण की बात कर रहे हैं. उसी में हम 33% महिलाओं के తిరుమలలో బోనుకు మరో చిరుత చిక్కింది. అలిపిరి నడక మార్గంలోని లక్షితపై దాడి చేసిన ఘటనకు అతి సమీపంలో 2850 మెట్టు వద్ద టీటీడీ అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. వారం రోజులుగా అదే ప్రాంతంలో తిరుగుతూ ఇవాళ వేకువజామున బోనులో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఎర్రకు చిరుత చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుతను తిరుపతిలోని జూ పార్కుకు తరలించారు. ఇప్పటివరకు మొత్తం 6 చిరుతలను అటవీ శాఖ అధికారులు బంధించి జూ పార్కుకు తరలించారు. ఇందులో 2 చిరుతలను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఒకరు మన తన ఏముండదు. నేను కావాలంటే ఈవో గారు మీకే వచ్చేయండి దామా ఇక్కడ రండి, మీరు కూడా బయట దిగుతాయా మీరు ఎంత రావా చల్లరా
విజయవాడ ఆర్టీసీ భవన్ నందు ఏపీ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ గతంలో నంది అవార్డుల ఎంపికలో చాలా అవకతవకలు జరిగాయని, అప్పట్లో నాకు ఇచ్చిన అవార్డులు సైతం నేను రిజెక్ట్ చేశానన్నారు. సీఎం జగన్ ప్రభుత్వంలో నంది నాటకాల ఎంపిక కోసం కులాలు మతాలు అని తేడా లేకుండా అందరు జడ్జిలను నియమించినట్లు పోసాని కృష్ణమురళి తెలిపారు. మీరు ఒక్క తప్పు చూపించినా మీ కాళ్ళకి దండం పెట్టేసి రిజైన్ చేసి వెళ్ళిపోతా. నేను మోసం చేసినట్టు, నేను నా రికమెండేషన్తో ఒకటి చెప్పినట్టు ఎవరికి ఏమి చెప్పాల. నేను చెప్పా, ఎప్పుడైనా కానీ మీ జడ్జీలకి నేను ఎప్పుడన్నా ఫోన్ చేసి ఏమండి అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అన్నా కానీ మీరు నా చెప్పుతో కొట్టమని చెప్పా, నన్నే నా చెప్పుతో కొట్టమని చెప్పా. అంతకు మించి ఇక ఎందుకంటే నేను 100 సినిమాలు రాశాను, మీ అందరికీ తెలుసు. 100 వేది మంచి మంచి సినిమాలు, గాయం లాంటివి, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, స్నేహితులు, శివయ్య, పెద్ద పెద్ద మంచి బాగా. ఒక్క నంది కూడా నాకు రాలా. కనీసం నాకు ఒక 5-6 మంది కనీసం రావాలి. ఎందుకు ఒకసారి కామెంట్ చేశా, ఈ నందులు చాలా అన్యాయంగా ఇచ్చారని. అప్పటి నుంచి నన్ను బ్లాక్ లిస్ట్లో పడేశారు అప్పట్లో పెద్దలు. నేను దానికేం పట్టించుకోలేదు. నేను వచ్చింది తెలుగు ఇండస్ట్రీకి డబ్బులు సంపాదించుకోవడానికి, సంతోషంగా బతకడానికి. కానీ మా ముందే ఇట్లా నందులు ఇట్లా అన్యాయం చేస్తుంటే తట్టుకోలేకన్నా అప్పుడు బ్యాన్ చేశారు నన్ను అనఫిషియల్గా. తర్వాత ఎక్కడ దొరికారంటే వీళ్ళు దొంగలు. నేను టెంపర్ సినిమా ఆర్టిస్ట్ అయిన తర్వాత టెంపర్లో నాకు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చారు నంది అవార్డు. అప్పుడు మొత్తం చెక్ చేస్తే అక్కడ ఆల్మోస్ట్ 90% హంబక్ అయిపోయింది. దాన్ని నాకు ఇచ్చిన నందినే రిజెక్ట్ చేశా. ఇలాంటి నందులు నాకు వద్దని. ఓసారి ఎందుకు రిజెక్ట్ చేశాడని ఎంక్వైరీ చేస్తే చంద్రబాబు గారికి తెలిసిపోయింది, వీళ్ళు నందులు సొంతంగా ఇచ్చేసుకున్నారు, ఎవరు మనుషులకి వాళ్ళకి ఇచ్చేసుకున్నారని చంద్రబాబు గారికి తెలిసి ఆయన అప్పుడున్న అధికారులను తిట్టి దాన్ని నంది అవార్డుని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు అదే ప్లేస్లో విజయనగరం జిల్లా రాజాం వాసవి నగర్లోని ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారుగా 20 తులాల బంగారం, 2 లక్షల రూపాయల నగదును దుండగులు చోరీ చేశారు. రాజాం పట్టణ పరిధి వాసవి నగర్లో నివాసం ఉంటున్న గద్దు వెంకటరమణ వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్లారు. జిక్షాగూడెం మండలం ఎందువ గ్రామానికి వెళ్లిన కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి వచ్చారు. చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో తెరిచి ఉండడం గమనించారు. ఇంటిలో ఉన్న 20 తులాల బంగారం, 2 లక్షల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసి ఉంటారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై రాజాం పోలీసులు ఫిర్యాదు చేశారు. సురేష్ నాకు తెలియదు, వేరే ఆ టీం అయితే ఇక్కడ పని చేస్తుంది. ఏం
విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు తాడి సూర్యనారాయణ అధ్యక్షతన చట్టసభల్లో 33% మహిళలకు ప్రాతినిధ్యాన్ని పెంచే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం మోపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. చారిత్రకమైన ఈ బిల్లు కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందేలా చేసిన ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేశారు. అలా నీరు పడిపోయింది. అలాగే మారండి అమ్మ మామ నువ్వు కూడా అందరూ పాప వెయ్యాలి పెద్దలు వెయ్యాలి. అసలు మోదీ గారు మీ పెద్దల ఆశీర్వాదం ఎందుకంటే థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ జయ హో జై భారత్ మాతా కి 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 థ్యాంక్ యూ మోడీ సార్ థ్యాంక్ యూ మోడీ సార్ థ్యాంక్ యూ మోడీ సార్. నీకోసం వాళ్ళకి మీడియాలో అందరూ కవర్ అవుతారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అలాగే ఇవాళ ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే భారతదేశం యావత్తు కూడా గర్వించదగ్గటువంటి అంశము. ఇందులో ఇవాళ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా సంబంధించి 33% అంటే 100కి 33% 33% 100కి 33 మంది మహిళలకు బిల్లు చట్టసభల్లో అంటే పార్లమెంటు అలాగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ యొక్క బిల్లును ఆమోదయోగ్యం చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ అలాగే ప్రతి ఒక్క రాజకీయంగా ఏ ఒక్క రాజకీయంగా సంబంధించి పోటీ చేయాలనుకున్నా ఇవాళ మన మహిళలను దృష్టిలో పెట్టుకొని మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించడం జరిగింది. అందుచేతను అంటే ఇవాళ ఒక ఎంపీగానే కాకుండా ఎమ్మెల్యేగానే కాకుండా ప్రతి ఒక్క రాజకీయంగా మనం పోటీ చేయాలన్నటువంటి ప్రతి ఒక్క అంశంలో కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ నుంచి ఎంపీ వరకు కూడా ప్రతి ఒక్క అంశంలో
ప్రతి ఒక్క పార్టిసిపేషన్ రాజకీయంగా పోటీ చేయడానికి అర్హులు అన్నటువంటి విషయాన్ని మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించినటువంటి మహోన్నతమైనటువంటి మహానాయకుడు ఇవాళ మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. గత పరిపాలన విధానంలో గత 60-70 సంవత్సరాల పరిపాలన విధానంలో ఏ నాయకుడు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తించి మహిళలను గుర్తించి మహిళలకు ప్రాధాన్యత కల్పించినటువంటి నాయకత్వాలు మనం చూసాము. కానీ ఇవాళ అనేక రంగాలలో అనేక కోణాలలో ఇవాళ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించినటువంటి మహానేత నరేంద్రుడు మన భారతదేశ ప్రధానమంత్రి గారు. కావున ఇవాళ ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ యొక్క బిల్లుకు ఆమోదయోగ్యం తెలిపినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరి మన మోదీ గారికి దేశ భద్రత, దేశ రక్షణ, ప్రజల కోసం అనునిత్యం ప్రజల కోసం, ప్రభుత్వం కోసం ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఔన్నత్యంతో పనిచేస్తున్నటువంటి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విషయంలో ఇవాళ మన మహిళలంతా కూడా దేశవ్యాప్తంగా పాలాభిషేకాలు చేస్తూ ఈ యొక్క బిల్లుకు అందరూ కూడా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తూ కుతూహలంతో మరి ఎంతో ఆనందదాయకంగా మరి ఆయనకు పాలాభిషేకం చేస్తూ స్వీట్లు కూడా మరి తినిపించుకోవడం జరిగింది. హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ వాతావరణం బాగోలేనప్పటికీ కూడా వర్ష వాతావరణం ఉన్నప్పటికీ కూడా మహిళలలో ఇంత చైతన్యవంతం రావడానికి మరి అతి ముఖ్యమైనటువంటి ఇలాంటి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విషయంలో మరి మహిళలందరూ కూడా ఎంతో ఆనందదాయకంగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోడీ సార్ ధన్యవాదాలు. జై హో నరేంద్ర మోడీ. మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై భారత్ మాతాకి జై. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పటంచెరు మండలం రుద్రారం గ్రామం శ్రీ వినాయక యువజనం సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు పటంచెరు మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీ హరిప్రసాద్ రెడ్డి, వార్డు సభ్యులు నారాయణ రెడ్డి, సందీప్ గౌడ్, వంశీ, లక్ష్మారెడ్డి విచ్చేసి గణనాథుని దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా జంగంగుట్ల గ్రామంలో వినాయక చవితికి వేదికపై యువతులు డ్యాన్సులతో హోరెత్తించారు. వినాయకుడి మండపం ముందు రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకున్న పాపన పోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకో దీపాలన్నీ ఆర్పేశారు చెప్పండి. దీపాలన్నీ ఆర్పేశాక
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ టీడీపీ పాదయాత్ర నిర్వహించిన విషయం విదితమే. అరసనవెల్లి దేవస్థానం వరకు తలపెట్టిన ఈ పాదయాత్రలో శ్రీకాకుళం జిల్లా టీడీపీ పార్లమెంటు ఇన్ఛార్జ్ కూన రవికుమార్తో కలిసి జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా నాయకులు పేడాడ రామ్మోహన్ రావుతో పాటు వివిధ మండలాల జనసేన నాయకులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అరాచక అకృత్య పరిపాలన విధ్వంస పరిపాలన మీద పోరాటం చేస్తూ ఉంటే అక్రమ కేసులు పెట్టి నిర్బంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని సత్వరమే విడుదల చేయాలని, వారికి మంచి ఆరోగ్యం ఉండాలని, ఆ కుటుంబానికి ఆ సూర్యనారాయణ స్వామి అండదండలు అందించాలని, యశస్సు ఉసస్సు ప్రసాదించాలని కోరుకోవడానికి ఈరోజు మేము ఒక కార్యక్రమాన్ని తలపిస్తే దానిని కూడా నిర్బంధించడం, గృహ నిర్బంధం చేయడం. ఎవరిని చేస్తారండి గృహ నిర్బంధం? మేమేమైనా టెర్రరిస్టులమా, లేదు సంఘ విద్రోహ శక్తులమా, లేదు మేమేమైనా నక్సలైట్లమా? మరి ఈరోజు మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారం ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తూ ఉంటే ఈరోజు మాతో పాటుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న వారు తీసుకున్న నిర్ణయం తర్వాత ఈరోజు ఈ జిల్లాలో కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తాం. రేపు 2024లో ఈ సైకో ప్రభుత్వాన్ని, ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేంత వరకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేస్తాం. మాతో వచ్చినటువంటి ఇతర రాజకీయ పార్టీలను కూడా తప్పనిసరిగా ఆహ్వానిస్తాం. అయితే ఈరోజు ప్రజాస్వామ్యంలో మా తాలూకా బాధలు చెప్పుకునే అవకాశం మాకు లేదా? మా నాయకులు మీరు అక్రమ అరెస్టులు చేస్తే, తప్పుడు కేసులు పెడితే. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు అధికారులు పాలక మండలి సభ్యులు సర్వం సిద్ధం చేశారు. దుర్గగుడి పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ దసరాలో గతంలో ఇంజనీరింగ్ వర్క్స్కు 2.5 కోట్లు ఖర్చు చేశామని, పలు దేవాలయాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి దసరాకు వినియోగిస్తామని తెలిపారు. 10 రోజుల కాంట్రాక్టు పద్ధతిలో కొంతమంది సిబ్బందిని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. జై భవాని, అందరికీ నమస్కారం. దేవీ శరన్నవరాత్రులు మనం ఇప్పటికీ 1 మాసం లోపలికి వచ్చేసినటువంటి టైం చూస్తున్నాం. త్వరితగతిన చేయాల్సినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా దసరా ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్టేట్ ఫెస్టివల్గా భావించి స్టేట్ ఫెస్టివల్లో జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కానీ, ముందుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, భక్తుల కోసం ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా వారికి చేయాల్సినటువంటి సదుపాయాలు కానీ అన్నీ కూడా త్వరగా మొదలు పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఆల్రెడీ టెండర్స్ కానీ అలాగే అవన్నీ కూడా ఫైనలైజ్ చేసి మొదలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా దసరాలో మనకి లాస్ట్ టైం వచ్చి ఇంజనీరింగ్ వర్క్స్ కానీ దానికి లాస్ట్ టైం 2.5 కోట్ల దాకా ఖర్చు చేయడం జరిగింది. ఈ టర్మ్ కూడా ఇంచుమించుగా అలాగే ఒక 10 లక్షలు అటు ఇటుగా అయ్యే ఇంజనీరింగ్ వర్క్స్ జరుగుతాయి. అదేవిధంగా దసరాలో చేస్తున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా భక్తులు దూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి, అదేవిధంగా భవానీ మాల వేసుకొని కొంతమంది ఇటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా కొంతమంది రావడం జరిగింది. లాస్ట్ టైం కూడా దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత వారు విపరీతంగా 4-5 రోజులు కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా
మేము దృష్టిలో పెట్టుకొని దానికి కావలసినటువంటి జాగ్రత్తలు, వారికి కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా వాటి మీద కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టడంపై కల్వకుంట్ల కవిత హర్షం. ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రక్రియ సాఫీగా సాగాలని ఆకాంక్ష. తిరుమలలో బోనుకు చిక్కిన మరో చిరుత. తిరుపతిలోని జూ పార్కుకు తరలించిన అధికారులు. గతంలో నంది అవార్డుల ఎంపికలో చాలా అవకతవకలు జరిగాయన్న పోసాని. ఈసారి కులాలు మతాలు అని తేడా లేకుండా అందరూ జడ్జిలను నియమించినట్లు వెల్లడి. విజయనగరం జిల్లా రాజం వాసవి నగర్లో భారీ చోరీ. 20 తులాల బంగారం, 2 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.